ఆ ఇద్దరు నాయకులు అధికార వైసీపీకి రెండు కళ్ళు. పార్టీలో టాప్ 3లో వారిద్దరు ఉంటారు. కానీ కథ అడ్డం తిరిగింది. కొన్నాళ్ళుగా వాళ్ళిద్దరూ పార్టీకి దూరంగా ఉన్నారు. వారిద్దరికి అసలు ఏమైంది అని ఆ జిల్లాలో ఒకటే చర్చ. వారిద్దరూ పార్టీని వీడితే వైసీపీకి గడ్డు కాలమేనా? అయినా సరే వైసీపీ అధిష్టానం డోంట్ కేర్ అంటుందిట. అవును, ఇంతకీ ఆ ఇద్దరు నాయకులు ఎవరు? ఏ జిల్లా వారు? ఆ లోగుట్టేంటో ఒకసారి చూద్దాం. ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీ, మరొకరు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు. ఇద్దరూ నెల్లూరు జిల్లా వాసులే. వీరిద్దరే మాగుంట శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అధికార వైసీపీలో కీలక నాయకులు. కొంతకాలంగా పార్టీ నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారట. ఎందుకో వీరిద్దరూ అధికార వైసీపీకి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణాలు ఉన్నా పైకి మాత్రం పెదవి విప్పడం లేదు. నిజానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం, అదే స్కామ్లో అరెస్టైన అప్పటి నుంచి ఎంపీ ఇరకాటంలో పడ్డారు. తనకు ఇంత పెద్ద కష్టం వస్తే పార్టీలో ఎవరూ స్పందించకపోవడం, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీతో మంచి సంబంధాలున్న సీఎం జగన్ కూడా కిమ్మనకపోవడంతో ఎంపీ గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీలో కొనసాగడం అవసరమా అనే నిర్ణయానికి ఎంపీ గారు వచ్చేశారని ఆయన అనుచరులు అనుకుంటున్నారట. ఎంపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నా మనస్ఫూర్తిగా చెప్పడం లేదని టాక్. అటు నెల్లూరు జిల్లాలోనూ ఇటు ప్రకాశం జిల్లాలోనూ పట్టున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీకి దూరమైతే చాలా నష్టం కలుగుతుందన్నది కొందరి వాదన. పార్టీకి దూరంగా ఉంటున్నా అధిష్టానం సీఎం తనతో మాట్లాడడం కానీ బుజ్జగింపులు కానీ చేయడం లేదనే కోపం కూడా నానాటికి పెరుగుతోందట. దీనికి తగ్గట్టుగానే వైసీపీ అధిష్టానం మాగుంట శ్రీనివాసులరెడ్డి పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉందని, ఉంటే ఉంటారు పోతే పోతారనే కామెంట్స్ పాస్ చేస్తున్నారట. అసంతృప్తిగా ఉన్న మరో నాయకుడు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈయన కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డిలాగే కొన్నాళ్లుగా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. దీనికి కారణం పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలే అంటున్నారు వేమిరెడ్డి అనుచరులు. గతంలో రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వేమిరెడ్డికి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడమే కాదు, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ టికెట్ ఇస్తామని అధిష్టానం అన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి కండిషన్ పెట్టారని ఓ ప్రచారం జరిగింది. అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదని పార్టీ పెద్దలు చెప్పడంతో వేమిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో తాను ఎంతో ముఖ్యుణ్ణని, తన పట్ల అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందంటూ వేమిరెడ్డి అనుచరుల వద్ద వాపోతున్నారట. మాగుంట విషయంలో జరిగినట్లుగానే వేమిరెడ్డి విషయంలోనూ అధిష్టానం పెద్దగా స్పందించలేదని టాక్. ఇది కూడా ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించిందనే ప్రచారం జరుగుతోంది. అసలే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీనియర్లను, జిల్లాల్లో ఓ స్థాయి పేరున్న వారిని పక్కన పెట్టడం వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇలా ఇద్దరు నాయకులు పార్టీకి దూరంగా ఉండడం, ఎన్నికలు దగ్గర పడుతుండడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లేనని పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో పార్టీ వారిని బుజ్జగించి తమ వైపు తిప్పుకుంటుందో లేదో వారే సైలెంట్గా ఉండిపోతారో చూడాలి.